నాలుక మడతేయటంలో టీడీపీ అధినేత చంద్రబాబును మించిన వారు మరెవ్వరూ ఉండరు. నమ్మిన వారిని నట్టేట ముంచటంలో, అవసరం అయిన వారి కాళ్లు పట్టుకోవటంలో కూడా చంద్రబాబు సిద్ధహస్తుడు. దేశంలో విశ్వసనీయత లేని నేత ఎవరైనా ఉన్నారంటే ఆయన చంద్రబాబు మాత్రమే. ఏపీలో ప్రజలకు దగ్గరైన వాలంటీర్ వ్యవస్థ మీద ఎనలేని ద్వేషాన్ని పెంచుకున్న చంద్రబాబు ఇప్పుడు వారిపై కపట ప్రేమను కురిపిస్తున్నారు. టీడీపీపై వ్యతిరేకత వెల్లువెత్తటంతో మాట మార్చారు. చంద్రబాబు ఎన్ని రకాలుగా మాటలు మారుస్తారో అందరికీ తెలిసిందే. నయవంచక వెన్నుపోటు బాబు మాటలను నమ్మేదెవరు? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తానని చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజల్ని ఇప్పటికీ అడుగడుగున మోసం చేస్తున్నారు. అత్యధిక మెజారిటీతో రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గడిచిన 5 సంవత్సరాలుగా అడుగడుగున అడ్డుకుంటున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం నుంచి పేదలకు ఇళ్ల స్థలాల వరకు ప్రతి నిర్ణయానికి ఆటంకాలు సృష్టిస్తూ ప్రజలకు మేలు చేయకుండా కుట్రలు చేస్తున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే 2.5 లక్షలకు పైగా యువతీ యువకులను నియమించడం ద్వారా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ వాలంటీర్ వ్యవస్థను అనేక రాష్ట్రాలు స్వయంగా పరిశీలించి ప్రశంసించాయి. తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని ప్రకటించాయి. రాష్ట్రంలోని ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను వైఎస్ జగన్ ప్రభుత్వం నియమించింది. ప్రతి వాలంటీర్ తాను సేవలందిస్తున్న 50 కుటుంబాల్లోంచి వచ్చిన వ్యక్తే. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడానికి వారధులకు ఉపయోగపడుతున్న వాలంటీర్లపై ఎల్లో బ్యాచ్ తొలి నుంచి ద్వేషం పెంచుకుంది. వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దే పెన్షన్లు ఇస్తున్న వాలంటీర్లపై కడుపు మంటతో చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు ఎల్లో మీడియా చేయని అల్లరి లేదు. వాలంటీర్లను అడుగడుగున అవమానించారు. గోనె సంచులు మోసేవారని, మూటలు మోసేవారని ఎగతాళి చేశారు. అవి ఉద్యోగాలేనా అంటూ అవహేళన చేశారు. ప్రభుత్వం ఇస్తున్న 5,000 రూపాయల గౌరవ వేతనంతోనే చదువుకున్న యువతీ యువకులు వాలంటీర్లుగా ప్రజలకు సేవలందిస్తున్నారు. తమ ఊరిలోనే తమ చుట్టూ ఉన్న తమ బంధుమిత్రుల కుటుంబాలకే సంతోషంగా సేవలందిస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి పథకం వారికి అందే విధంగా కృషి చేస్తున్నారు. వాలంటీర్లకు రోజురోజుకు ప్రజల్లో ఆదరణ పెరగడం, వారిని నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ప్రజలు మెచ్చుకోవడం సహించలేకపోయిన చంద్రబాబు వారిపై 4.5 ఏళ్ల నుంచి విషం కక్కుతున్నారు. వాలంటీర్ల వ్యక్తిత్వాలను కించపరిచే విధంగా, వారంటే ప్రజల్లో భయం కలిగే విధంగా చంద్రబాబు నానా మాటలు అన్నారు. 4 ఏళ్ల క్రితమే వాలంటీర్లపై చంద్రబాబు చేసిన నీచపు వ్యాఖ్యలు చూడండి. ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్ మీ కార్యకర్తలకేమని? ఎవరు అడిగారా? ఏంటి లాభం ఉందా దాంట్లో? 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోను సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు? వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడు ఇండ్లకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెళ్ళిపోయి తలుపులు కొట్టడం. ఇది ఎక్కడదండి? ఇది ఎంత నీచమండి! ఇవన్నీ చూస్తే ఎంత బాధ వేస్తుంది, ఆవేదన వస్తుంది, ఆవేశం వస్తుంది. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీతో జనసేన పార్టీని ఆయనకు అద్దెకిచ్చిన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కూడా తక్కువేమీ అనలేదు. వాలంటీర్లు కూడా మన సమాజం నుంచి వచ్చిన వారే. వాళ్ళేమీ ఆకాశం నుంచి దిగిరాలేదు. సమాజంలో ఉండే అవలక్షణాలు వారిలోనూ ఎక్కడో ఓ చోట ఉండొచ్చు. అటువంటి వారు బయటపడితే ప్రభుత్వమే వారిపై చర్యలు తీసుకుంటుంది. అంతేకాని వాలంటీర్ వ్యవస్థ అంతటినీ కించపరుస్తూ దాదాపు 60% వరకు ఉన్న మహిళా వాలంటీర్లను కూడా అవమానించేలా పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. ప్రతి ఇంటి నుంచి సమాచారం సేకరించి దానంతటిని మానవ అక్రమ రవాణా చేసే సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు అందిస్తున్నట్లు తనకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని ఓ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్స్ టీంని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో, ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏవేవి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ, ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో
ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నియోజకవర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. లక్షల పుస్తకాలు చదివానంటూ బిల్డప్ ఇచ్చే పవన్ కళ్యాణ్ కనీసం ఇంగితం లేకుండా వాలంటీర్లపై విషం కక్కారు. అసలు ఈయనకు ఏ హోదా ఉందని కేంద్ర నిఘా వర్గాలు ఆయన చెబిలో చెబుతాయి. నిజంగా కేంద్ర నిఘా వర్గాల దగ్గర అటువంటి సమాచారమే ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్నే వారు అలర్ట్ చేస్తారు. అంతేకాని తాడు బొంగరం లేని ప్యాకేజ్ ఇష్టారు చెవిలో చెప్పాల్సిన అవసరం వారికేముంది? నోటికొచ్చినట్లు మాట్లాడితే జనం నవ్వుతారనే సంకోచం కూడా లేకుండా పవన్ చేస్తున్న వ్యాఖ్యలతో ఆయన పరివే పోయింది. అసలు వాలంటీర్లు అంటే ఎల్లో బ్యాచ్కు ఎంత కడుపు మంట ఉందో ప్రజలకు అర్థమైంది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వానికి వెన్నెముకగా ఉన్న వాలంటీర్లపై కక్ష సాధించాలని ఎల్లో బ్యాచ్ నిర్ణయించుకుంది. వారిని ప్రజలకు దూరం చేయాలని ప్రయత్నించింది. అందులో భాగంగా చంద్రబాబు నమ్మిన బంటూ గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పనిచేసి చంద్రబాబు సేవలో తరించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ రంగంలోకి దిగారు. కాదు చంద్రబాబు బ్యాచే ఆయన్ను రంగంలోకి దించింది. నేరుగా వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే ప్రజలు రాళ్లతో కొడతారని భయపడిన చంద్రబాబు నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించారు. వారి కోరిక తీరింది. ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నంతకాలం వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వడానికి వీల్లేదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.